మనం చూడలేని ఒక శక్తి ఉంది, అదే మన ప్రతి క్షణం బతికుండేలా చేస్తుంది. అదే గాలి. ఆ గాలిని శివరూపంలో పూజించే ఒకే ఒక క్షేత్రం శ్రీకాళహస్తి. హలో గైస్, పంచభూతలింగాల 5 days 5 nights ఎపిసోడ్ 4 వాయులింగం. నెల్లూరు టు శ్రీకాళహస్తి ఎలా వెళ్ళాలో చెప్తా. ఈ రీల్ సేవ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ముందు సేవ్ చేసుకోండి. డైలీ నెల్లూరు నుంచి కాళహస్తికి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. టికెట్ కాస్ట్ అరౌండ్ 200 పడుతుంది. జర్నీ టైం ఒక 3 hours పడుతుంది అంతే. మనసు కాళహస్తి రీచ్ అయిపోయాక గాలి గోపురంకి ఎదురుగ్గా టీటీడీ చౌల్ ట్రీస్ ఉంటాయి. సో అక్కడ వచ్చేసి 200 రూపీస్ పడుతుంది స్టేస్ కోసము. 24 hours ఫ్రెష్ అప్ అంతా ఎక్కడ అయిపోవచ్చు. ఫ్రెష్ అప్ అంతా అయిపోయిన తర్వాత డైరెక్ట్ దర్శనంకి వెళ్ళిపోండి. దర్శనం మీకు అయితే ఫ్రీ ఉంటుంది. క్యూ లైన్లో బావిలో వినాయక స్వామి ఉంటాడు, ఆయన మాత్రం దర్శించుకోవడం అస్సలు మిస్ అవ్వకండి. దర్శనం టైం 1 to 2 hours పడుతుంది. దర్శనం అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు మీకు అన్నదానం పెడుతుంటారు. అన్నదానం అయితే అస్సలు మిస్ అవ్వకండి, మస్ట్ ట్రై. వాళ్ళ బడ్జెట్లో బయట ఫుడ్ కావాలంటే శ్రీ అన్నపూర్ణ మెస్ అని ఉంటుంది. సో అక్కడికి వెళ్ళండి. 100 to 150 రూపీస్లో మీల్ అయిపోతుంది. టేస్ట్ అయితే ఎర కొట్టేస్తారు. కాళహస్తిలో మస్ట్ విజిట్ ప్లేస్ వచ్చేసి స్వర్ణముఖ రివర్. అక్కడ స్నానం చేయండి, అస్సలు మర్చిపోకండి. గాలిగోపురం కొత్తగా కట్టినారు, రెనోవేషన్ చేసి, దాన్ని కూడా అసలు మిస్ అవ్వకండి. గాలిగోపురం నుంచి లెఫ్ట్ సైడ్ ఒక 2 kilometers వెళ్తే ఒక పాండ్ ఉంటుంది, అక్కడ ఫుల్ ఫిషెస్ ఉంటాయి. సో దాన్ని కూడా అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. హంసలు కూడా ఉంటాయి అక్కడ. ప్లేసెస్ అంతా తిరగడం అయిపోయాక, షాపింగ్ అంతా అయిపోయాక డైరెక్ట్ ఇంటికి రిటర్న్ అయిపోవచ్చు. జస్ట్ 1 dayలో మన కాళహస్తి ఐటినరీ పూర్తి అయిపోతుంది బడ్జెట్లో. ఈ ఐటినరీ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఈ రీల్ సేవ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఐటినరీస్ కోసం ప్లీజ్ ఫాలో చేయండి. సీ యూ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి కంటెంట్ దొరుకుతుంది. అండ్ ఇండియాని ఎక్స్ప్లోర్ చేద్దాం కొంచెం స్మార్ట్గా.